కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాంపెయినర్స్ గా మాత్రమే ఉన్నారని క్లియర్ గా తెలుసు. సో ఇది ప్రజాస్వామ్యానికి భంగం కాబట్టి 2 నెలలు వాలంటీర్లని పెన్షన్ ఇవ్వద్దన్నారు. కానీ ఎక్కడా కూడా ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వ అధికారులతో కానీ లేకపోతే మీరు ఒక జీవోతో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు కాబట్టి గవర్నమెంట్ ఆర్డర్తో ఎక్కడా కూడా చెప్పలేదు. సచివాలయ వ్యవస్థను మీరు ఉపయోగించుకుని ఒకవేళ మీరు పెన్షన్లు ఇచ్చుండుంటే కనుక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇచ్చుండొచ్చు. కానీ కేవలం మీ యొక్క రాజకీయాల కోసము ఎలక్షన్ స్టంట్ గా ఈ యొక్క విషయాన్ని ఉపయోగించుకోవడం కోసము ఈరోజు ఇంత చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఎంత చిల్లర రాజకీయం అంటే అనారోగ్యంతో ఎవరైనా ఏ ముసలి వ్యక్తి కానీ చనిపోయినా కూడా, ఏ ముసలవ్వ కానీ అయ్య కానీ చనిపోయినా కూడా వాళ్ళు పెన్షన్లు ఇవ్వక మనోవేదంతో చనిపోయారు అని చెప్పేసి ఆఖరికి సాక్షిలోను బులుగు మీడియాలోను